మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. సివిల్స్ సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ సివిల్స్ లో సాధించాలనే కృషి పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. అందుకు నిదర్శనంగా ఇటీవల విడుదలైన సివిల్స్ పరీక్షా ఫలితాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఓ యువకుడు 904వ ర్యాంక్ సాధించాడు. తన అనుకున్న కోరికతో పాటు తన తండ్రి కోరికను కూడా తీర్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా బీకోట మండలం బైరెడ్డిపల్లికి చెందిన రంపం శ్రీకాంత్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సివిల్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, సివిల్స్ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందని అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. మొదట మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు హార్దిక శుభాకాంక్షలు. ఎందుకంటే 904వ ర్యాంక్ సాధించారుగా, దానికోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పగలుగుతారా? షూర్ సార్. సార్ మా ఫాదర్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ సార్. బైరెడ్డిపల్లిలో నేను పుట్టాను. తర్వాత మళ్ళీ మేము పలంనేరుకు మైగ్రేట్ అయ్యాము. నాకు 7th క్లాస్ వరకు నేను బైరెడ్డిపల్లిలో చదివాను. దాని తర్వాత 7th నుంచి లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ పలంనేరులో చదివాను సార్. దాని తర్వాత మా మదర్ హోమ్ మేకర్ అండ్ నా సిస్టర్ డాక్టర్ గైనకాలజిస్ట్, ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తారు, డాక్టర్ మధురిమ. అండ్ వైఫ్ శ్రావ్య, తను టార్గెట్లో వర్క్ చేస్తుంది. వాళ్ళు ప్రజెంట్లీ తిరుపతిలో ఉన్నారు సార్. అండ్ తర్వాత మేము స్కూలింగ్ అంతా నాది 10th క్లాస్ వరకు అక్కడే అయింది సార్. తర్వాత తిరుపతికి ఇంటర్కి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి ఇంజనీరింగ్ సిబిఐటి హైదరాబాద్లో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసి తర్వాత నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ ఏ కోర్స్ తీసుకున్నారు సార్? నేను ఎంపీసీ చేశాను సార్, శ్రీ చైతన్య తిరుపతిలో సార్. మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది అప్పుడు, అందుకని ఎంపీసీ తీసుకున్నాను సార్. హైదరాబాద్కి జాబ్ వెళ్ళిన తర్వాత అసలు మీరు సివిల్స్ వైపు ఎలా రావాలనుకున్నారు? సార్ అందరిలాగానే చిన్నప్పుడు మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం నుంచి చూస్తే మా ఫాదరు మదరు చాలా చెప్పేవాళ్ళు సార్ చిన్నప్పుడు సివిల్ సర్వీసెస్ అని. అండ్ అక్కకి అట్లనే మెడిసిన్ అని ఎంకరేజ్ చేశారు. సో నేను దాన్ని అప్పుడు అనుకున్నాను కానీ బట్ దెన్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు సార్. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను ఇంజనీరింగు, ఈ స్టార్టప్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇట్లా సైడ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో నేను ఇంజనీరింగ్లోనే దాని తర్వాత ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనుకుంటుండే. అప్పుడు మళ్ళీ ఆ యాంగిల్లోనే నేను ఎంబీఏ కూడా చేశాను సార్. ఎంబీఏ చేసినప్పుడు ఇంకొంచెం ఐడియా వచ్చింది ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎట్లా వర్క్ అవుతుంది. బట్ దెన్ దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సార్, ఇప్పుడు అమెజాన్, గూగుల్ వీటన్నిటిలో మంచి మంచి కంపెనీస్లో చేసినప్పుడు కూడా దెర్ ఈస్ సమ్ లెవెల్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్, కొంచెము ఫుల్ఫిల్మెంట్ అనేది లేకుండా ఉండింది. దానికోసం ఏది మన సూట్ అయ్యేది, మనకు సూట్ అయ్యేది, మన స్కిల్ సెట్కి, మన ఇంట్రెస్ట్లకి సూట్ అయ్యేది, మీనింగ్ఫుల్ రోల్ ఏది అని ఆలోచిస్తే సివిల్ సర్వీసెస్ బెటర్ ఆప్షన్ అనిపించింది సార్. బట్ ఇమీడియట్గా అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో ఆ జాబ్ క్విట్ చేసి వెంటనే సివిల్స్ పర్స్యూ చేసే సిచ్యువేషన్లో లేకుండా ఉంది. బట్ దెన్ నేను కొన్ని రోజులు అక్కడే వర్క్ చేశాను. తర్వాత ఒకసారి అటెంప్ట్ చేయాలని స్టార్ట్ చేస్తున్నాను సార్. బి ఫ్రాంక్, ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్లో ఉన్న శాలరీస్ కానీ ఈ సివిల్ సర్వీస్ దాంట్లో ఉండవు. కానీ అంత లాక్స్ ఆఫ్ శాలరీస్ వదులుకొని మీరు సివిల్ సర్వెంట్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు సార్? నిజమే సార్, టు బి వెరీ ఆనెస్ట్, మనీ అనేది ప్రైవేట్ సెక్టర్లో ఎస్పెషలీ టాప్ టెక్ కంపెనీస్లో చాలా ఉంటుంది సార్. బట్ దెన్ ఆఫ్టర్ అచీవింగ్ దాట్, ఒక గూగుల్లో ఒక మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చిన తర్వాత కూడా దెర్ ఇస్ సమ్ థింగ్ దట్ ఐ వాజ్ మిస్సింగ్. ఏదో ఒక తెలియని వెలితి అంటారు కదా, అట్లా అనిపించేది నాకు. మనం చేసే వర్క్ మీనింగ్ఫుల్ ఉందా? నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేసేవాడిని సార్. వర్క్ చేసినప్పుడు నా కోర్ జాబ్లో ఏంటంటే ఐ యూస్ టు హెల్ప్ కంపెనీస్ ఎగ్జిక్యూట్ ది మార్కెటింగ్ క్యాంపెయిన్స్ బాగా సక్సెస్ అయ్యేలా. అట్లా నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళందరికీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేషనల్ లెవెల్ ప్రెస్ కవరేజ్ అంతా వచ్చింది నేను చేసిన దానికి. బట్ స్టిల్ అది ఎండ్ కస్టమర్ ఎవరికి రీచ్ అవుతుంది, నాకు అనుకున్న వాళ్ళకి కానీ, నాకు తెలిసిన వాళ్ళకి కానీ, నేను వచ్చిన చిన్న విలేజెస్ కానీ టౌన్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుందా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది సార్. అందుకని అట్లా ఆలోచిస్తుంటే డబ్బులు అనేది ఒక పాయింట్ తర్వాత అంత మ్యాటర్ అవ్వదు సార్. అంత సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఇవ్వదనేది నాకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమైంది. సో సివిల్ సర్వీసెస్లో ఈ మంచిగా ఒక స్కోప్ టు వర్క్ అండ్ దెన్ ఒక సాటిస్ఫాక్షన్తో ఎవ్రీడే ఉండొచ్చు అనే థాట్ తోటి నేను ఇటు సైడ్ రావడం స్టార్ట్ అయింది సార్. ఎన్నో అటెంప్ట్లో మీరు ఇప్పుడు సాధించగలిగారు సార్? సార్ ఇది నా 4th ఇంటర్వ్యూ సార్. 4th ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ 3 times కూడా మీరు ఎగ్జామ్స్
క్వాలిఫై అయ్యారా? ఎస్ సార్ అయ్యాను, బట్ లిస్ట్లో లాస్ట్లో 6 మార్క్స్తో మిస్ అయింది. 6 మార్క్స్తో మిస్ అయింది. అదొక డిఫరెంట్ జర్నీ సార్. నేను అనుకున్నానంటే కమింగ్ ఫ్రమ్ కొంచెం మంచి కాలేజెస్, మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కొంచెం బ్రైట్గానే ఉండేవాడిని. అందుకని నేను ఒక అటెంప్ట్ ఇచ్చేసి ఏదైనా మన ఓన్గా ఇది చేసేసి కంప్లీట్ చేసేయాలి అన్నట్టుగా నేను అనుకున్నాను సార్. బట్ అందుకోసమని అలా ఒకటి ఇచ్చేసి మళ్ళీ దెన్ నేను వర్క్ మీద ఫోకస్ చేయాలనుకున్నాను. వస్తే వచ్చింది, లేదన్నట్టు అది ఇచ్చాను. అండ్ ఫస్ట్ టైమే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంత బాగా వచ్చింది. కాకపోతే లాస్ట్ 6 మార్క్స్తో మిస్ అయింది. నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా తక్కువ ఉన్నింది ఆ ఇయర్లో. అందుకని నేను వదిలేసున్నా, బ్రేక్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ వర్క్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేశాను. బట్ దెన్ మళ్ళీ అదే ఒక సైకిల్ లాగా వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ రైట్, ఇంకా ఏదో ఉంది అనే దీంతో మళ్ళీ వెనక్కి వచ్చి ట్రై చేసి ఇట్లా వచ్చింది. అంటే మీరు ఫస్ట్ టైం నిరుత్సాహపడలేదా ఈ విధంగా ఇంటర్వ్యూలో పోవడం, 6 మార్క్స్ లో పోవడం అని చెప్పేసి? ఉంటుంది సార్, చాలా నిరుత్సాహపడ్డాను. ఎస్పెషల్లీ ఫస్ట్ అటెంప్టర్స్ కి డిప్రెషన్ నుంచి ఏ విధంగా బయట రాగలిగారు? సో ఫస్ట్ అటెంప్ట్ లోనే కొంచెం ముందుకెళ్ళి ఇంకా కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు చాలా మంది ఓకే మంచి ర్యాంక్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది తెలియనితనమో లేకపోతే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ ప్రిపరేషన్ నేను ఢిల్లీకి కానీ హైదరాబాద్కి కానీ అక్కడ వెళ్ళి చేయలేదు. ఇక్కడ బెంగళూరులోనే ఇంట్లో ఉండి అట్లా చేసేవాడిని. సో నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ దెన్ అందుకే ఇమీడియట్ క్విట్ చేసేసాను. బట్ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళు మళ్ళీ అంటే వెంటనే నా మీద ప్రెషర్ క్రియేట్ చేయకుండా తర్వాత మెల్లగా మనం చూద్దాంలే, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, మనకి ఏమి ఇబ్బంది లేదు అన్నట్టుగా సపోర్ట్ చేయడంతో నేను మళ్ళీ దాన్ని కొంచెం రికవర్ అయ్యి టైం తీసుకొని మనకి ఏం గ్యాప్స్ ఉన్నాయి, మళ్ళీ ఏం చేస్తే బెటర్ అవుతుంది అని ఆలోచించి చేశాను. అంటే ఏమంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా సహజంగా ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తారు, ర్యాంక్ రాలేదనుకో చాలా డిప్రెషన్ వెళ్ళిపోయి 6 నెలలు సంవత్సరం చాలా డిప్రెషన్ లో ఉంటారు. ఇంతేనా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అది వాస్తవమే సార్. చెప్పాలంటే అప్పుడు నాకు 2 థింగ్స్ హెల్ప్ అయినాయి సార్. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ సపోర్టు. మా ఫ్యామిలీ, మా సిస్టర్, మా వైఫ్, వీళ్ళందరూ వాట్ ఎవర్ యూ వాంట్ టు పర్స్యూ, వెదర్ ఇట్ ఈస్ కార్పొరేట్ జాబ్, ఏదైనా విల్ స్టాండ్ బై యూ అన్నట్టుగా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కొంచెం స్టెబిలిటీ, ఒక సెటిల్మెంట్ అనేది వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయడం వల్ల ఐ కెన్ ఎనీవేస్ ఆల్వేస్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ అన్నట్టుగా ఒక థాట్ ఉండేది. అంటే వీ హ్యావ్ నథింగ్ టు లూజ్, ఇట్ ఈస్ ఓకే, అంత ఏది జరిగినా మన మంచికి అని కొంచెం అది హోప్ అండ్ ఆప్టిమిజం అనేది కొంచెం ముందు నుంచే నాకు ఎక్కువ వేసాను. నేను అంత తీసుకుంటారు కాబట్టి కొంచెం పాజిటివ్గానే తీసుకొని ఇంకా ఏది చేయొచ్చని ఆలోచిస్తాను. కానీ మళ్ళీ ఇంకా అక్కడ ఆగిపోవడము, లేకపోతే వదిలేయడము, లేకపోతే ఏదో అయిపోయింది మనం అన్లకి అట్లంతా అనుకోవడం అట్లా ఉండేది సార్. మీరు ఏ సబ్జెక్టులు అయితే తీసుకోగలరు? ఆప్షనల్ గా ఏ సబ్జెక్ట్ ఇచ్చారు? నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని తీసుకున్నాను సార్. పాలిటీ అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉండింది. ఎస్పెషలీ వెన్ యూఆర్ ఎంటరింగ్ సివిల్ సర్వీసెస్, ఐ నీడెడ్ ద పర్స్పెక్టివ్ గ్రౌండ్ లెవెల్ నుంచి అసలు ఏంటి మన వ్యవస్థ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, మన పాలిటీ అనేది ఏంటి, అసలు ఏ రోల్స్ అని. నాకు కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్, ఎంబీఏ అటు నాకు ఐడియా లేకుండా కాబట్టి నాకు అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ చేశారు, ఇప్పుడు పొలిటికల్ గా ఆప్షనల్ పెట్టుకున్నారు కాబట్టి రెండింటికి ఎక్కడ కూడా మీకు పొంతన లేదు. ఏ విధంగా కవర్ చేయగలిగారు సార్? అది 2 థింగ్స్ సార్. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనకి బాగా అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్, మంచి మెంటార్స్, సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు అవైలబుల్లో ఉన్నారు సార్. సెకండ్ది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జియో పాలిటిక్స్, ఇప్పుడు మన రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇటుపక్క ఇంకా క్రైసిస్ అంటే మన ఇండియా ఇష్యూస్ కానీ, మరి అమెరికాలో ట్రంప్ రావడం వల్ల కానీ చాలా ఇవి ఇంట్రెస్టింగ్ ఉండేవి. ఫినాన్షియల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్, ఇవి ఇంట్రెస్ట్ ఉండే. అందుకని నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి సార్. అన్ని 3-4 టైమ్స్ చేస్తున్నా కూడా నాకు ఎప్పుడు బోర్ కొట్టడం కానీ, లేకపోతే అరే అయిపోయింది అట్లా అన్నట్టుగా అనిపించలేదు. ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే ఈ ఆప్షన్స్ ఏదైనా మార్చుకోవచ్చు. ఫస్ట్ టైం మనం ఫెయిల్యూర్ అవుతాము, సెకండ్ టైం కు థర్డ్ టైం ఆప్షన్స్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది సబ్జెక్ట్. ఆప్షన్ మార్చుకోవచ్చు సార్, ప్రతి అటెంప్ట్లోనూ మార్చుకోవచ్చు. నాకు ఫస్ట్ టైము 260 మార్క్స్ వచ్చింది ఆప్షనల్లో, అది అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అందుకని ఓకే దీనిలో స్కోప్ ఉంది, ఇంకా నేను వర్క్ చేస్తే ఇంకా బాగా రావచ్చు అనే హోప్ తోటి నేను ఇంతవరకు మార్చలేదు సార్. ఆ థాట్ కూడా వేరే ఆప్షనల్ థాట్ ఎంటర్టైన్ చేయలేదు నేను. అంటే ఇప్పుడు మామూలుగా సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ కానీ, కోట, హైదరాబాద్ మెయిన్ సిటీస్కి వెళ్తారు. కానీ మీరు కోచింగ్ ఎక్కడ తీసుకోగలరు? ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకొని ఏ విధంగా సాధించగలిగారు? సార్ నేను కొంచెం బాగా రీసెర్చ్ చేశాను. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ సివిల్స్కి ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు, హైదరాబాద్లో ఉండిన వాళ్ళు, బెంగళూరులో ఇక్కడ కూడా ఒక ఏరియా ఉంది చంద్ర లేఅవుట్ అని, అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరినీ నేను కనుక్కున్నప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు
ఫోకస్ అనేది తగ్గుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి క్లాసులు అటెండ్ అయ్యి ఇట్లా చేసినప్పుడు ఒక 10 lakh మెంబర్స్ ఒక చోటు ఉంటారు సార్. సో అట్లాంటప్పుడు ఆ పియర్ ప్రెషర్ ఫీల్ అవ్వడము, ఆ గోల్ మీద ఫోకస్ తప్పడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అదొకటి. మళ్ళీ నాకు నా 10th క్లాస్ నుంచి కానీ క్యాట్ రాసి ఎంబీఏ క్రాక్ చేసినప్పుడు కానీ, ఎంబీఏకి వెళ్ళినప్పుడు కానీ నాకు సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్. ఎవరైనా చెప్తే నా గ్రాస్ప్ చేసుకునే దానికంటే నా అంతకు నేను తెలుసుకొని రీసెర్చ్ చేసి చేసుకుంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని నేను, అండ్ దెర్ ఆర్ సో మెనీ టాపర్స్ సార్. లాస్ట్ 10 yearsలో చూస్తే చాలా మంది టాపర్స్ సెల్ఫ్గానే ప్రిపేర్ అయినారు, మోర్ దెన్ పీపుల్ హూ హ్యావ్ గాన్ టు ఢిల్లీ ఆర్ ఎనీ అదర్ ప్లేస్. సో అందుకోసమని నా డెసిషన్ తీసుకున్నాను సార్. త్రూ అవుట్ నేను స్టిక్ అయ్యాను. ఓకే, బట్ అలా అని మళ్ళీ ఇంకా మెయిన్ అది స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది. మన ఫౌండేషన్ అవన్నీ మనమే చేసుకుని మెయిన్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ లాంటిది ఏ ఇన్స్టిట్యూట్ మీకు కరెక్ట్గా అనిపిస్తే, చాలా ఉన్నాయి మార్కెట్లో, దాన్ని తీసుకొని దాన్ని డిలిజెంట్గా డిసిప్లిన్డ్గా చేస్తే మనకి డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ వస్తాయి సార్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ తో వాటితో కొంచెం మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంటర్వ్యూలో కానీ బాగా చేయగలుగుతాం. కానీ మీరు సింగిల్ గా ప్రిపేర్ అవుతున్నారు కదా, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా తెచ్చుకోగలిగారు? సార్ నాకు లిమిటెడ్ గా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు సార్ ప్రిపరేషన్ లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు కంప్లీట్లీ టచ్ లో ఉంటారు ఆ వరల్డ్ ఎట్లుంటుంది అని. సో వాళ్ళ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దానివల్ల నేను అక్కడ ఏం జరుగుతుంది డిస్కషన్స్, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ స్టేజ్లో బాగా హెల్ప్ అవుతుంది సార్. మేము మెయిన్స్ తర్వాత ఒక 4-5 ఇంటర్వ్యూ గ్రూప్ ఫామ్ చేసుకుని మాకు మేము క్వశ్చన్స్ అడగడము, దాని తర్వాత మళ్ళీ రిఫైన్ చేయడము, ఫీడ్బ్యాక్ చేయడము, పియర్ ఫీడ్బ్యాక్ అని చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు మన ఆన్లైన్లో డిజిటల్గా చేసేటప్పుడు మనకు పెద్దగా ఫిజికల్గా ఆ ప్లేస్లో ఉండాలన్న కన్స్టెంట్ ఉండదు సార్. సో అది మనం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. నేను ఇంకోటి చాలా మంది సివిల్స్ ప్రిపేర్ కావాలంటారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కు వెళ్ళి చదివే స్తోమత లేక ఫీల్ అయ్యి ఇంట్లో నిలిచిపోతున్నారు. వాళ్ళకు కంటెంట్ ఎక్కడ లభిస్తుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలనుకుంటే మీరు సలహా ఇస్తారు? డెఫినెట్లీ సార్. సో నేను ఒక విషయం హైలైట్ చేయాలి సార్. నా 80 to 90% ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ ఆన్లైన్ సార్. ఎట్లా అంటే నేను పేపర్ కూడా ఆన్లైన్ డిజిటల్ ఈ పేపర్ చదివి దానిలోంచి నోట్స్ చేసుకొని మొత్తం ల్యాప్టాప్ నుంచి చేసుకుంటా సార్. రాసేది ప్రాక్టీస్ కూడా తక్కువే. మనకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి సార్. అంటే ఒక ఇన్స్టిట్యూట్స్ అన్ని వాళ్ళు ఫ్రీ రిసోర్సెస్ రన్ చేస్తారు, ఎవ్రీడే చాలా వీడియోస్ చేస్తారు. సో అట్లా ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేసే కంప్రైజ్డ్ అండ్ కన్సైజ్ కంటెంట్ ఒకటి. సెకండ్, యూట్యూబ్ సార్. సో నేను గూగుల్లో వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా యూపీఎస్సీ అనేది ఒక సెపరేట్ సెగ్మెంట్ సార్. దానికోసం అమేజింగ్ కంటెంట్ క్రియేట్ అవుతుంది సార్. అప్పుడు దాన్ని లెవరేజ్ ఎలా చేసుకోవాలి అనేది దాని మీద మనం కొంచెం ఆలోచించి అండర్స్టాండ్ చేసుకొని మనం చేయగలిగితే యూట్యూబ్ ఇస్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్సెస్. చాలా మంది ఏమంటారంటే యూట్యూబ్ చూస్తే అసలు మనం చూడాల్సిన కంటెంట్ కంటే అనదర్ ఆప్షన్స్ పైన వెళ్ళిపోతాం. మీరేమంటే యూట్యూబ్ మొత్తం సోషల్ మీడియాలోనే మీరు? సోషల్ మీడియా అంటే నేను ఇన్స్టాగ్రామ్ వీటిలో నేను ఉండను సార్, మొత్తం అన్ఇన్స్టాల్ చేసుకున్నా. యూట్యూబ్ కూడా డెఫినెట్లీ అల్గోరిథం ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మనం చూసే కంటెంట్ మీద రిపీటెడ్ కంటెంట్ ఇస్తుంది. మనము ఒక సార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని ఈ టైంలో ఇదే చూస్తాను, ఈ కంటెంటే చూస్తాను అని పెట్టుకొని చూడాలి సార్. కొంచెం డిస్ట్రాక్ట్ అయినా కూడా అది ఒక హోల్ అంటారు కదా, అలా స్పైరల్ అయిపోతూ ఉంటాం సార్. అంటే మీరు డైలీ జాబ్కి వెళ్తూ ఈ చదువుకి ఏ విధంగా, ఈ కోచింగ్కి ఏ విధంగా మీరు టైం కేటాయించారు? అది చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్ ఇష్యూ సార్. మేబీ ఐ వుడ్ సే దట్ నేను అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే ఇంకొన్ని ఎక్కువ సార్లు తీసుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది సార్. ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే వాళ్ళకి నిజంగానే కంప్లీట్ ఫోకస్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ మీద ఉంటే, నన్ను అడిగితే ఆ ఛాన్స్ తీసుకొని కంప్లీట్గా క్విట్ చేసి ఒకదాని మీద ఫోకస్ చేసినప్పుడు సక్సెస్ అవుతారని నా ఒపీనియన్ సార్. అండ్ ఎస్పెషలీ మేబీ నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కొన్ని జాబ్ అవన్నీ చూసుకొని, బట్ కొంతమంది పిల్లలు కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది సక్సెస్ అవుతుందా లేదా అని. బట్ ఒక గుడ్ 2 to 3 years పర్లేదు, ఏదైనా చేసి నేను చేస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జాబ్ వాటి మీద వేరే డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. కమింగ్ టు యువర్ క్వశ్చన్, నేను ఎట్లా బ్యాలెన్స్ చేశానంటే, నాకు ఈ డెఫినెట్లీ గూగుల్ అనే కంపెనీ చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది సార్. మనకి వర్క్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునేలాగా చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో నేను అక్కడ అండ్ ప్లస్ హైబ్రిడ్, ఈ కోవిడ్ ఈ టైంలో కూడా అది కొంచెం మనకు హెల్ప్ అయింది. హైబ్రిడ్ వర్క్ ఎన్వైరన్మెంట్ 1-2 years మనం ఇంట్లోనే ఉంటున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం బాగానే కలిసి వచ్చింది సార్. అప్పుడు నేను ఒక 6 hours వర్క్ మీద ఫోకస్ చేసి ఇంకా నెక్స్ట్ 7 to 8 hours ఇన్ ద వీక్ డేస్
మళ్ళీ వీకెండ్స్లో ఇంకొంచెము 8 to 10 hours ఎంత అయితే అంత టైం పెట్టుకొని కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేసేవాడిని సార్. అంటే జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఫ్యామిలీకి ఏ విధంగా టైం కేటాయించారు? సార్ అన్ని లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజెస్ అవ్వాలి సార్. ఐ డోంట్ థింక్ సో నేను ఫ్యామిలీకి అది కంప్లీట్ జస్టిస్ చేసినట్లు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. నేను ఒక్కడిని దూరంగా వచ్చేసి అందరికీ దూరంగా ఉండి అట్లా చేయాల్సి వచ్చింది సార్. బట్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ చెప్పాలంటే. నేను ఐ కుడ్ ఓన్లీ డూ లైక్ 2 things at a time. I believe in this philosophy. You can't balance 10 things at a time. When you want to take care of your job plus and then civil service preparation, possibly something related to your health, అట్లా మేనేజ్ చేసుకోగలం. కానీ అన్నిట్లో బెస్ట్ చేయాలంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్ సార్, మన వల్ల కాదు. కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సి వచ్చింది సార్. అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వాళ్ళు ఇది తెల్లవారి నుండి సాయంకాలం వరకు ఒకటే చదవాలా, లేదంటే ఏ సబ్జెక్టులు అయితే మనకు అవైలబిలిటీలో ఉండే బుక్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి? సార్ ఫస్ట్ డైలీ ఇన్ని అవర్స్ అని మనం కొన్నిసార్లు ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. ఆన్ అన్ యావరేజ్ వీక్కి ఒక 8 to 9 hours అనేది మనం కేటాయించుకోగలగాలి సార్. అంటే వీక్లీ పర్ డే ఆన్ అన్ యావరేజ్ యావరేజ్గా 8 to 9 hours ఎవ్రీ డే అన్నట్టుగా మనం అనుకోవాలి సార్. కొన్ని రోజులు ఆన్ బ్యాడ్ డేస్ వీ కుడ్ ఓన్లీ హిట్ లైక్ 4-5 పేపర్ చదవడమే పెద్ద విషయం లాగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ దగ్గర పడే కొద్దీ మనకు టైం తెలియకుండా 14-15 hours మ్యారథాన్ లాగా చేస్తుంటాము. సో యావరేజ్ అయిపోతుంది. కానీ వన్ థింగ్ దట్ ఈస్ కీ ఇస్ ఎవ్రీ డే ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ 1 hour ఆ టచ్లో ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అక్కడ కొంచెం ఇది డిస్ట్రాక్ట్ అయితే కూడా మనకి అరే చాలా చేయలేదే, అక్కడే మిస్ అవ్వకపోయినా మనము ఒక ఫోమో అనేది వచ్చేస్తుంది సార్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అది 8 hours చదవాలి సార్. అండ్ కమింగ్ టు సోర్సెస్, నేను చెప్పినట్టు నేను చాలా బేసిక్ బుక్స్, వాట్ ఐ డెడ్ మోస్ట్లీ వాజ్ టు రిఫైన్ అండ్ డిసైడ్ దట్ దీస్ ఆర్ ది బిగ్ బుక్స్ ఐ విల్ స్టడీ అండ్ దీస్ ఆర్ ది బుక్స్ ఐ విల్ నాట్ ఈవెన్ టచ్. మనకు ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సోర్స్, ప్రతి టీచరు ఒక 10 different సోర్సెస్ చెప్తుంటారు సార్. ఇట్ ఈస్ వెరీ కియోటిక్. నేను చాలా మందిని చూశాను నా ఫ్రెండ్స్ని, ఒక ఏదేదో బుక్కుల్ని ఒక సోర్స్ ఒక సబ్జెక్ట్కి 5 బుక్కులు చదవడం, సేమ్ టాపిక్ అక్కడ ఉంటుంది. అట్లా మనం ఎక్కువ చదువుతానం అనిపిస్తుంది కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది, అది మనం రీటైన్ చేసుకోలేం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్న బుక్ చదివినా అది మనం రీటైన్ చేసుకోగలుగుతున్నామా, దాన్ని మళ్ళీ రివైజ్ చేయొచ్చా అనే ఉద్దేశంతోనే చదవగలగాలి సార్. ఇట్లా చేయలేనప్పుడు అన్ని సోర్సెస్ అవన్నీ వేస్ట్ సార్. సో బేసిక్గా పాలిటీకి లక్ష్మీకాంత్, ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా అనే బుక్, మళ్ళీ ఎకానమీకి రమేష్ సింగ్. నేను చాలా బేసిక్ బుక్స్, మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్, ఇట్లా బేసిక్ స్టిక్ అయ్యాను సార్. ఇంటర్వ్యూలో మీకు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఓకే, ఇంటర్వ్యూ హ్యాస్ బీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. దిస్ టైమ్ ఇట్ వాజ్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు బాగా మార్కులు వచ్చాయి, ఫస్ట్ టైం బాగా ఇంప్రెస్ అయ్యాను. బట్ ఈసారి నేను చాలా ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యాను. బోర్డ్ అనేది ఒక ట్రికీ బోర్డ్ సార్. సో వన్ ఆఫ్ ది ఫేమస్ బోర్డ్స్ అన్నట్టు స్ట్రెస్ ఇంటర్వ్యూస్కి అక్కడ ఢిల్లీలో ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ అని చాలా బాగా చేస్తారు అండ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో లక్కీగా ఆర్ మేబీ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకు ఆ బోర్డు వచ్చింది సార్. అక్కడ నాకు మేజర్గా 2 things నాకు హెల్ప్ అయ్యాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఆర్ మీద ఇంట్రెస్ట్. సో ఐఆర్ నేను వేరే సబ్జెక్ట్స్ని కొన్ని కాంప్రమైజ్ అయ్యి కూడా నేను ఐఆర్ మీద బాగా ఫోకస్ చేశాను. అందుకని నా క్వశ్చన్స్ సార్ ఒక నార్మల్గా ఇంటర్వ్యూ 20-25-30 minutes అయితే ఆ పర్టికులర్ బోర్డులో మాత్రం 35 to 40 minutes అవుతుంది. 10 minutes ఎక్స్ట్రా అవుతుంది అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఇంటర్వ్యూ. సో సార్ కమింగ్ ఫ్రమ్ ఆర్మీ బాగా టెస్ట్ చేస్తారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ అవుట్ అన్నట్టు కొంచెం టియర్ ఐడ్ తోటి అట్లా వస్తారు. బట్ నాకు అది ఎగ్జైటింగ్ అనిపించింది, ఛాలెంజింగ్. ఓకే, ఇట్లాంటి బోర్డు వస్తే మేబీ ఐ కెన్ షో మై ఫుల్ పొటెన్షియల్ అట్లా అనిపించేది. అందుకని దానికి తగినట్టుగా ప్రిపేర్ అయ్యాను. సో ఐఆర్ క్వశ్చన్స్ అడిగారు సార్. ఫస్ట్లీ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నాకు ఐఎఫ్ఎస్ ప్రిఫరెన్స్ ఉంటుంది సార్, ఫారిన్ సర్వీస్ కూడా. సో అందుకోసమని నేను నేషనల్ సెక్యూరిటీ ఇన్స్పిరేషన్ ఎవరంటే డాక్టర్ శివశంకర్ మెనన్ సార్ అని చెప్తే, తర్వాత ఆయన అంటే ఎందుకు ఇష్టము, ఆయన ఏం చేశాడు, 2008లో ఆ అటాక్ అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అయ్యి ఉండాలి ఆ టెర్రరిస్ట్ థ్రెట్కి, అట్లాంటివి జరుగుతుంటే ఇప్పుడు ఇండియా కొంచెం కంప్లసెంట్గా అట్లుంది, అట్లా చేస్తుండాలా, అగ్రెసివ్గా మనం పోయి కౌంటర్ అటాక్ చేస్తుండాలా, దాని మీద ఒక 5 minute డిస్కషన్. సరే, మన సెకండ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చి మళ్ళీ చైనా మనకంటే డిఫెన్స్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, వెపనరీ అవన్నీ చేస్తుంది, మనం ఇండియా ఎందుకు వెనకబడి ఉంది, వెనకబడి ఉందా లేకపోతే మనం ఎట్లా చేస్తున్నాం. నేను అప్పుడు చాలా డిఫెన్స్ ఇనిషియేటివ్స్, మన ఇండియా మనకి స్లో రైజ్ అన్నట్టు, ర్యాపిడ్ రైజ్ అండ్ అండర్ కవర్ రైజ్ అన్నట్టు చాలా బాగా గ్రో అవుతుంది సార్. నేను
కొన్ని హైలైట్ చేశాను పాయింట్స్ అన్నిటిని. అవి చాలా బాగా కలిసి వచ్చినాయి అనిపించింది. అండ్ లాస్ట్లీ మళ్ళీ ఇంకా రష్యా యుక్రెయిన్ వార్ గురించి ఆ టైంలో నేను ఫిబ్రవరిలో ఇచ్చినప్పుడు అది హాట్ టాపిక్ ఉన్నింది. అది ప్లస్ ట్రంప్ పాలసీస్ గురించి చాలా డిస్కషన్ వచ్చింది సార్. నార్మలీ చైర్మన్ తోటి ఒక 4-5 minutes డిస్కషన్ ఉంటే నాది ఆల్మోస్ట్ 10-15 minutes అయింది సార్. అండ్ దెన్ మళ్ళీ ఇంకా 5 members ఉంటారు ఇంక్లూడింగ్ ది చైర్పర్సన్ సార్. అండ్ దెన్ ఆ నెక్స్ట్ వాళ్ళందరూ అట్లా వేరే వేరే క్వశ్చన్స్ అడిగారు సార్. మన ఏపీ గురించి కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి అడిగారు సార్. Srikanth, now that you are prepared to work for less than half your current salary, let me ask you some questions. You are from Chittoor. Yes, sir. What is Chittoor famous for? So we had a sugar factory earlier, Nutrin was there, but now it is not there. Chittoor is famous for Tirupati and the Chandragiri, the regal royal Sri Krishna Dev Royal Reigns. And also it's an arid climate. So Anything wrong with the Tirupati management? There was a controversy about ghee. Then there was a stampede and some people died. This is not the Tirupati management we know. sir, in my view, it was only one of an exception, sir. TTD, the Tirumala Tirupati Devasthanam Board, has been exceptional in terms of its management as well as endowment, sir. Because of procedural issues of procurement of ghee from diversifying from one source to Nandini to other source, they had faced that laddu issue. And recently stampede is simply mismanagement of crowd, sir. So while TTD has need to take a little bit of blame, but it is very efficient in managing its resources as well as other services on the Tirumala Hill, sir. Okay. Chandrababu Naidu has given a call for producing more children. What is your view? It's contrary to all Government of India policies. Sir, I think it's a short-term view, because there is a sentiment that southern states are lagging because of the higher population control policies, and that is why there is a call for increasing the population. But in my view, it is appropriate to maintain the reasonable 2.1 TFR in all the states rather than having this blanket way of having more children or restricting more children, sir. There can be other solutions to delimitation Yes. issue, isn't it? Exactly, sir. I feel that we need to Okay. explore that. Especially మన పార్టిషన్ గురించి, ఆ పార్టిషన్ కి రీజన్స్ ఎందుకు, ఒక మేడం వచ్చారు సార్. మేడం వచ్చి స్పెసిఫిక్ గా రీజనల్ ఇష్యూస్ అడిగారు. మన ఎందుకు పార్టిషన్ అవ్వాల్సి వచ్చింది, ఆంధ్ర తెలంగాణ విడిపోవాల్సి వచ్చింది, విడిపోయిన తర్వాత పరిస్థితులు ఏంది, మనకు హెల్ప్ అయిందా, తర్వాత లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చాయా అన్నట్టుగా అడిగారు. సెకండ్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా అడిగారు సార్. ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళకి మైగ్రేట్ అవ్వడానికి యుఎస్ఏ ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అండ్ క్రేజ్ ఉంటుంది, అండ్ ఎస్పెషలీ అప్పుడు ట్రంప్ పంపించేస్తుండే కదా, అప్పుడు మీరు ఎవరినైనా అట్లా కలిసారా, వాళ్ళని వెనక్కి వచ్చేసిన వాళ్ళతో మాట్లాడారా, అట్లా పంపించడం తప్ప కరెక్టా అన్నట్టుగా నన్ను అడిగారు సార్. నేను అది బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. మన లోకల్ నాలెడ్జ్ అంతా పర్లేదు, బాగానే ఉంది, ఇంట్రెస్ట్ అంతా అని బాగానే హ్యాండిల్ చేశాను సార్. మన చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి ఏమన్నా అడగాలి? చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి స్పెసిఫిక్ గా అయితే రాలేదు సార్ ఈసారి, బట్ ముందు వచ్చేది సార్. చిత్తూరులో మన తిరుపతి దీని గురించి ఎట్లా, ఎంతమంది వస్తారు, టీటీడీ బోర్డు ఎలా మేనేజ్ చేస్తుంది, మళ్ళీ మార్క్స్ లో అయితే ఘీ ఇష్యూ దాని గురించి చాలా అడిగారు సార్ మన చిత్తూరు గురించి. అది నేను చాలా పాజిటివ్ గా, ఎందుకంటే దగ్గరగా మేము చూసాం కదా. నేను తిరుపతికి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము, తిరుమలకి ఇప్పుడు కూడా మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు నేను అప్పుడే ఉండే. సో అందుకని నేను చాలా పాజిటివ్ గా ఇదిగా చెప్పాను సార్. అండ్ పలంనేరు దాని గురించి, మనకి టెరకోట దాని గురించి, టెరకోట బొమ్మలు అది ఫేమస్, దాని గురించి వచ్చింది. మనకి ఢిల్లీ వరకు మన యునిక్నెస్, మన రీజన్ గురించి అంత దూరం వెళ్తుందా అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇంకా చాలా తెలుస్తుంది సార్. అంటే వాళ్ళు ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, మన బ్యాక్గ్రౌండ్ చూసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. అవును సార్. సార్ వాళ్ళు
మనకు డాఫ్ అని ఒకటి ఉంటుంది సార్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని. Okay. దానిలో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం, మన పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, మన వాళ్ళ శాలరీస్, ప్రొఫెషన్ అన్ని చూస్తారు. అంటే ఇంటర్వ్యూకి ముందు మనం ఇచ్చేస్తాం, మెయిన్స్ అప్పుడే ఇచ్చేస్తాం. Okay. సో వాళ్ళ దగ్గర ఒక మన మీద చిన్న డాక్యుమెంట్ అనేది వెళ్ళిపోతుంది. Okay. వాళ్ళు ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తారు, చాలా హై లెవెల్ కాబట్టి వాళ్ళకి ఆ టైంలో మొత్తం ఏది ఇంపార్టెంట్ అని గ్రాఫ్స్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సార్. మనకి చిత్తూరు గురించి అయితే నాకు మార్క్స్ లో ఎక్కువ వచ్చింది, ఇక్కడ కూడా ఏపీ గురించి డిఫరెంట్ ఉంటాయి సార్, ఒక్కొక్క స్టూడెంట్ కు ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్. అవును సార్. ఇంటర్వ్యూ గురించి కదండి సార్. సో ఇంటర్వ్యూలో డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి సార్. మనకి యూపీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే సార్, వాళ్ళ అందరూ ఒక బోర్డ్ ఫామ్ చేస్తారు. అంటే one person, one యూపీఎస్సీ మెంబర్ విల్ హ్యావ్ 1 బోర్డ్ అన్నట్టు. వాళ్ళతో పాటు బయట నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, మళ్ళీ అకాడమిషియన్స్ కానీ, పిహెచ్డి పెద్ద వీళ్ళున్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు ఇంకో 4 ప్రతి మెంబర్ తోటి యాడ్ అవుతారు సార్. అట్లా ఒక 6 బోర్డ్స్ ఉంటాయి. ఏ బోర్డు వస్తుంది అనేది మన చేతిలో ఉండదు సార్, అది మనకు తెలియదు, ర్యాండమ్ గా వచ్చేస్తుంది. అది అక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకు ఐడియా ఉండదు, సడన్ గా చూస్తే వీళ్ళు అని మనకు ఐడియా వస్తుంది సార్. టోటల్ ఇప్పుడు నియర్లీ సివిల్స్ రాయాలంటే ఈసారి ఒక దగ్గర 12 లక్షల మంది ఏమో రాశారు. 12 లక్షల మందిలో అంతా 1250 మంది ఏమో ఫైనల్కి వచ్చారు. మీరు ఆ 12 లక్షల మందిలో ఈ 1250 మందికి రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేసింటారు సార్? హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. వన్ షుడ్ డెడికేట్ అన్నట్టు సార్. అంటే మొత్తం అన్నీ వదిలేసేయాలి, ఇది ఒక్కటే అన్నట్టుగా కూర్చోవాలి సార్. అట్లా కూర్చొని ఈ నెంబర్ ఆఫ్ అవర్స్ నేను చెప్పినట్టు 8 to 10 hours, దాని తర్వాత మళ్ళీ ఇంకా వీలైనప్పుడు ఇంకా స్ట్రెచ్ చేసుకోవడము, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ముందు ఇంకా ఇది చేసుకోవడము, అది ఇంపార్టెంట్ సార్. బట్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ వాంట్ టు హైలైట్ ఇస్ స్మార్ట్ వర్క్ సార్. ఇప్పుడు మనము ఏది చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అని క్లారిటీ లేకుండా ఏదో ఒక సోర్స్ని 15 hours 16 hours రోజు చదివితే కూడా యూజ్ లేదు సార్. మనం చదివే దానివల్ల ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నామా, మనము టెస్ట్లు రాసినప్పుడు అంతే ఇంటెన్సిటీతో బెటర్మెంట్ చేసుకుని గ్యాప్స్ని ఫిక్స్ చేసుకుని మెయిన్స్ ఆన్సర్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నామా లేదా, ఇట్లాంటివి చాలా మనం అనుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని పియర్స్, మెంటర్స్, మీకు ఎవరు కన్వీనియంట్ అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని రాయడం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. అట్లా స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు కావాల్సి వస్తుంది సార్ దీంట్లో. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యింటారు, దాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలా. అటువంటిప్పుడు ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్లో అయితే గ్రూప్ డిస్కషన్స్, లెక్చరర్స్ ఉంటారు. మీరు సింగిల్గా చదువుకున్నప్పుడు ఎవరితో డిస్కస్ చేస్తారు అన్ని? మీకు ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే ప్రిపేర్ అయ్యింది ఎవరికైనా చెప్పాలంటే కానీ? అవును సార్. సార్ నేను కొంతమంది హెల్ప్ తీసుకున్నాను సార్. నాకు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు సార్. సో వాళ్ళతో నేను బాగా డిస్కస్ చేసి కంప్లీట్గా అసలు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నాము, ఒక వ్యాలిడేషన్ అట్లా నేను తీసుకునేవాడిని. మళ్ళీ ఇక్కడ మెయిన్ స్టేజ్లో ఒక మెంటార్, ఒక కేరళలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది సార్. సో అక్కడ వాళ్ళ ఆ మెంటార్ దగ్గర నుంచి కూడా నేను గైడెన్స్ అనేవాడిని, ఎట్లా వెళ్తున్నాం, ఇది కరెక్ట్ ఏదైనా ఫిక్స్ చేసుకోవాలి అని. అండ్ వాళ్ళది మళ్ళీ ఇంకా ఫ్యామిలీలో కూడా నేను చూపించి, ఓకే ఇది మా సిస్టర్కి, వైఫ్కి, వీళ్ళకి కూడా బాగా ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు దాని లోపల చూసి ఏదైనా గ్యాప్స్ ఫిక్స్ చేయగలుగుతారా అన్నట్టుగా చూసి చెప్పే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ జరగందే ప్రిలిమ్స్ వరకు వెళ్ళలేము. అవును సార్, ఖచ్చితంగా ఎవరితో డిస్కషన్ కంపల్సరీ. డెఫినెట్లీ ఆ పియర్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ సార్. మనకి లైక్ మైండెడ్ పీపుల్ తోటి మనకి ఓకే, ఎవరితో పడితే అంటే వాళ్ళతో కాకుండా ఫోకస్గా ఉండే వాళ్ళు ఒకరిద్దరైనా కూడా మనము ఒక ట్రాక్ లో ఉన్నామా లేదని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఏ ఊర్లో ఉన్నా పర్లేదు, డిస్టెన్స్ సిటీస్ మ్యాటర్ కాదు. అట్లా వాళ్ళతో మాట్లాడి ఆన్లైన్ డిస్కషనే సార్. అండ్ మనకి ఇంకా ఈ టెస్ట్లో ఇవి రాసిన దానివల్ల ఈ దీంట్లో మాకు స్కోర్స్ ఇవి వచ్చేది అవి కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తాయి, కరెక్ట్గా ఇస్తున్నాం. అండ్ దేర్ లాట్ ఆఫ్ ఫోరమ్స్ సార్ అండ్ డిస్కషన్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కరెక్ట్ చేస్తాం లేదని డిస్కషన్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. సో దాన్ని చూసినప్పుడు కూడా మనకు ఐడియా వస్తుంది సార్. ఫైనల్గా సివిల్స్ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకు, స్టూడెంట్స్కు మీరు ఇచ్చే సలహా? ఓకే, షూర్ సార్. ఫస్ట్ థింగ్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ ఫినాన్షియల్ స్టేటస్ కానీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, స్మాల్ టౌన్స్, బిగ్ టౌన్స్, సిటీస్, ఏది మ్యాటర్ అవ్వదు. నిజంగా మీకు చేయాలి ఏదైనా మీ వై అనేది బాగా క్లియర్గా ఉన్నప్పుడు మీరు దానికి ట్రై చేయాలి. అండ్ దెన్ దానికి సక్సెస్ అయ్యే వరకు మీరు దానిలో పర్సిస్ట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో 3 things నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను సార్. 3 attributes one should have.
ఫస్ట్ థింగ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఈ యూపీఎస్ అనేది నన్నే చూస్తే చాలా ఏళ్ళ నుంచి నేను ఉన్నాను. అందుకోసం అనేది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ ద స్టేజ్కి వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ రావడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నాతో జర్నీ చేసిన చాలా మంది మా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు వదిలేసి ఎంబీఏలు చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. అందుకని పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, పర్సిస్టెన్స్ సార్. అంటే పర్సిస్టెన్స్ ఆర్ పర్సివరెన్స్ అంటే ఇంకా వదలకూడదు, పట్టుదల ఇంకా ఏదో ఒకటి డూ అడే అన్నట్టుగా పోతానే ఉండాలి సార్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే మనకి ఒక రోజు ఎంతో కొంత చదువుకుంటూ ఉండడం, ఆ టచ్లో ఉండడం, మినిమం ఎన్నని మనం గోల్స్ పెట్టుకొని, సెల్ఫ్ గోల్స్ పెట్టుకొని అట్లా చేసుకోవడము, అది ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎవరైనా ఆస్పైర్ చేయొచ్చు సార్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ కావాలంటే లక్షల రూపాయలు ఫీజులు కట్టాలా అని ఒక అపోహ ఉంది. ఎస్ సార్. అది ఏ విధంగా తప్పించుకొని సివిల్స్ ప్రిపేర్ కాగలుగుతారు? సార్ నేను దానికి చాలా మందికి ఆర్థిక స్తోమత ఉండదు, ఎందుకంటే అవును. సివిల్స్ పోవాలంటే మెటీరియల్ కాస్ట్ అవుతుంది, అవును. కోచింగ్ తీసుకోవాలా, లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలా. పేరెంట్స్ కోరిక ఉన్నా కూడా ఆ కోరికను చంపుకోగలుగుతున్నారు. అవును సార్. సార్ మీకు రీజనబుల్ అకాడమిక్ క్రెడెన్షియల్స్, మీరు చదివేది 10th క్లాస్ స్కూలింగ్ టైంలో 12th టైంలో కొంచెం బాగా చదవగలరు అంటే మీరు ఈ ఫౌండేషన్ కోర్సెస్ బయటగా ఢిల్లీకి వెళ్ళి, సార్ చాలా మంది చెప్పారు సార్ మినిమం 10-15 lakhs స్పెండ్ చేస్తారంట అక్కడ సార్. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా కొంచెం బాధగా కూడా అనిపించింది. పర్ ఇయర్ పెడుతున్నారు పర్ ఇయర్ అక్కడ ఉండడానికి. అది నేను వెళ్ళాను సార్, ఒకేసారి వెళ్ళాను రాదర్. అది ఇంటర్వ్యూ అప్పుడు ఢిల్లీకి మొత్తం ఓఆర్ఎన్ అంటారు. అది మన సదర్న్ స్టేట్ నుంచి వెళ్ళే వాళ్ళకి అన్లివబుల్ సార్. అక్కడ ఉండడానికి కూడా కష్టమవుతుంది. చాలా మీనియల్ కండిషన్స్లో ఉంటారు, చిన్న రూమ్స్లో షేర్ చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడుతుంటారు. సో ప్లీజ్ అంత అవసరం లేదు. మనం ఎక్కడున్నా అండ్ అట్ ద సేమ్ టైం చాలా రిమోట్ విలేజెస్లో ప్రిపేర్ అయ్యి ఈసారి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా నాకే ఒకరిద్దరు తెలుసు. అట్లాంటప్పుడు మీరు ఎక్కడున్నా మీకు వీలుంటే, మీ పరిస్థితులు సహకరిస్తే మీరు సిటీలకు కానీ దగ్గరున్న ప్లేసులకి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ అది చేస్తే అంత డబ్బులు ఖర్చు పెడితేనే, అక్కడ 2-3 ఏళ్ళు అక్కడ ఉంటేనే, అంత కష్టాలు పడితేనే వస్తుంది అనేది మాత్రం పెద్ద అపోహ సార్. అది మిత్. దాన్ని చాలా మంది వదిలేయాలి ఇప్పుడున్న డిజిటల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సి పేపరే చేంజ్ చేసినారు సార్. ఆ కమిషనే ఆ ప్యాటర్న్ మార్చారు. ఎందుకంటే ఇట్లా ఈక్విటబుల్ ఉండాలి, ఇంక్లూజివ్ ఉండాలి. ఎవరైనా స్మాల్ టౌన్స్ ఎక్కడి నుంచి అయినా వచ్చే వాళ్ళు కూడా కొంచెం బెటర్గా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మార్చారు. సో మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు అంతా స్పెండ్ చేసి, లేకపోతే అది కన్స్ట్రెయింట్స్ అని ఆగిపోవడం అట్లంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారో ఈ 3 attributes అండ్ ఈ కొన్ని గైడెన్స్, టాపర్స్ గైడెన్స్ చాలా మంది అవైలబుల్ ఉన్నాయి, తీసుకుంటే సరిపోతుంది సార్. ఇప్పటికే చాలా మంది పేరెంట్స్ లక్షలాది రూపాయలు పెట్టి కోచింగ్ ఇప్పించేసి వాళ్ళ సీట్ రాక అక్కడి నుంచి వదిలేసి వచ్చి ఇక్కడ వేరే ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును సార్. నాకు చెప్పండి సార్. ఇటువంటి వాటికి మీరు మన లోకల్లో ఉండే అందుబాటులో ఉండే బుక్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అవుతే చాలా ప్లస్ అవుతుంది కదా. డెఫినెట్లీ సార్. అదే చెప్తున్నాను. ఆ కాస్ట్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన ప్రెషర్ వస్తుంది సార్. ఆ ప్రెషర్లో ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి వెరీ వెరీ యంగ్ ఏజ్లో 21-22 ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు, ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు, డిప్రెషన్ కోసం నా పేరెంట్స్ ఇంత లక్షలు పెట్టారు. నార్మల్ గా ఉండేటప్పుడు కూడా మనం నార్మల్ గా మన ఊర్లో మన ఇంట్రెస్ట్ తోటి ప్రిపేర్ అయినప్పుడు కూడా అంత ప్రెషర్ ఉండదేమో. ఈ పేరెంట్స్ వాళ్ళు ఎంతెంతో కష్టపడి అప్పులు చేసి ఇట్లా పంపించినప్పుడు అక్కడ కొంచెం అది చాలా కాంపిటీషన్. మీరే చూడండి సార్, 10 లక్షల మంది రాస్తే 1000 మంది సెలెక్ట్ అయితే ఎంత అమేజింగ్ టాలెంట్ నిజంగా ఉన్నా కూడా లక్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్ల వెనక్కి పడవచ్చు. అప్పుడు వాళ్ళు రానప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రెషర్ కానీ, యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవన్నీ అన్నెసెసరీ సార్. అంత అవసరం లేదు. దానికోసం ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అవేం లేకుండా మనకు కుదురుతుందా లేదా అన్నట్టు మనకున్న బేసిక్ రిసోర్సెస్తో స్టార్ట్ చేసి మెల్లగా సక్సెస్ అయ్యే కొద్దీ ప్రిలిమ్ స్టేజ్ దాటినా, మెయిన్ స్టేజ్ దాటినా కొంచెం డబ్బులు ఏదైనా టెస్ట్ సిరీస్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ సార్. అంతేగాని అక్కడ పర్ మంత్ 20,000-30,000 అక్కడ ఉండడానికి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఢిల్లీ లాంటి ప్లేస్ ఆర్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు 3 lakhs 1 year ఫౌండేషన్ కోర్సు ఏదో స్కూల్ లాగా. ఇప్పుడు ఈ మన పాలిటీ, ఎకానమీ, హిస్టరీ సబ్జెక్ట్స్ ఎట్లా అంటే మ్యాథ్, ఫిజిక్స్ ఇట్లా లాగా కాదు సార్. ఇది వాళ్ళు ఎవరో చెప్తే మనం నేర్చుకునేది కాదు. ఉన్నదాన్ని వాళ్ళు మళ్ళీ చదువుతారు, రిపీట్ చేస్తారు, స్లైడ్స్ ఇచ్చేస్తారు. దానిలో మనం కొత్తగా టీచర్స్ చెప్పి ఎక్కించేసేది ఏమి ఉండదు. మనకు బేసిక్గా చదివేసి ఇంకా ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదైనా గ్యాప్స్ ఉంటే అప్పుడు దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ చిన్న అబ్స్టకల్ని ఎట్లా, ఈ సబ్జెక్ట్లో వీక్ ఏరియాస్ ఉంటే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటప్పుడు మనకు మెంటర్స్ యూస్ అవుతారు. అంతేగాని డైరెక్ట్గా క్లాసెస్ చెప్తే నేర్చుకోవాలి అని మన ఇంజనీరింగ్లో ఉన్నట్టు కానీ, స్కూల్లో ఉన్నట్లు కానీ ఆ పద్ధతి అవసరం లేదు సార్. అది ఈ నా పర్సనల్ ఒపీనియన్. సివిల్స్లో అయితే అది దాని రిలవెన్స్ తక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదండి, సివిల్స్లో
ర్యాంక్ సాధించిన శ్రీకాంత్ గారు చెప్పిన మాటలు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ శ్రీకాంత్ గారి సలహాలు సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.